ఒక్క సూర్యుని యొక్క వెలుతురే మనకు అంత ప్రయోజనం కలిగిస్తూ ఉంటే ఉద్యద్భాను సహస్రాభ, సహస్ర అంటే 1000 మంది సూర్యుల కాంతి ఎలా ఉంటుందో మన శ్రీమాత యొక్క కాంతి అలా ఉంటుందమ్మా, అంత గొప్పదాకా. అయితే మనకి వెంటనే ఓ సందేహం వస్తుంది, అమ్మవారు 1000 సూర్యుల కాంతితో ఉంటుందంటున్నారు కదా, ఒక్క సూర్యుడు కాంతినే తట్టుకోలేకపోతున్నామండి. వేసవకాలం వచ్చిందంటే ఈ చలికాలం పర్వాలేదు, సూర్యుడు సరదాగా గిలిగింతలు పెట్టినట్టుగా ఉంటాయి, పొద్దున్న 9 అయినా సరే ఎండలో నిలబడతాం. కానీ రేపు వేసవకాలం వస్తే 40 డిగ్రీలు 50 డిగ్రీలు, ఏమో ఈ సంవత్సరం ఎంతో ఎవడు చెప్తాడు, అంత రెచ్చిపోతాడు కదా సూర్యుడు. ఒక్క సూర్యుడినే భరించడం కష్టం కదా. నిజంగా అమ్మవారు మన యందు దయ ఉండి మనకి ప్రత్యక్షమైతే ఆవిడ 100 సూర్యుల కాంతితో ఉంటే మనం మిగులుతామా, మాడి మసైపోము. కానీ అమ్మవారి యొక్క కాంతి ఎలా ఉంటుంది అంటే చంద్రకాంతితో సమానంగా ఉంటుంది, సూర్యకాంతితో సమానమైన వెలుగు ఉంటుంది, చంద్రకాంతితో సమానమైన చల్లదనం ఉంటుంది. అది విశేషం, భగవంతుడు దయ అంటే అది. వెలుగు సూర్యునితో సమానంగా ఉంటుంది, వేడి చంద్రునితో సమానంగా ఉంటుంది. వేడి కూడా సూర్యునిలా ఉంటే మనం భరించలేం. వెలుగు సూర్యుడంత వెలుగు ఉంటుంది, వేడి మాత్రం చంద్రుడంత వేడి, చంద్రునితో కూడా ఒక వేడే. చంద్రుడు చల్లదనమేనే అనుకోకండి, అది కొంతమందికి అర్థమవుతుంది బాగా. కొత్తగా పెళ్ళి అయిన వాడికి ఆషాఢ మాసం వచ్చిందనుకోండి, భార్య దూరంగా ఉంటే చంద్రకాంతి కూడా వేడిగానే ఉంటుంది మహానుభావుడికి, ఇంక అంతకంటే ఎక్కువ వర్ణిస్తే బాగుండదు. దాన్నే విరహవేదన అంటారు. ఈ అమ్మాయి కూడా మాటి మాటికి కొత్తగా పెళ్ళి అయింది కదా, గుమ్మం దగ్గరికి ఎడుతూ ఉంటుంది, మా ఆయన వస్తారు ఉంటుంది. ఎందుకంటే విరహవేదన, అంతకంటే ఉంది. అటువంటి వాళ్ళకి చంద్రుడు కనపడ్డాడు అనుకో, రావో ఈ చందమామ అని పాటలు మొదలెడతారు ఇప్పుడు వాళ్ళు. అంటే చంద్రుడు వేడిగా ఉన్నాడా లేదా, నీకు కావలసిన వాళ్ళు నీ దగ్గర లేనప్పుడు చంద్రకాంతి కూడా వేడిగా ఉంటుంది, విషయం అది. అంచేత మన సౌఖ్యమంతా ఎక్కడుందంటే చంద్రుల్లోనూ సూర్యుల్లోనూ లేదు, మన మనస్సులో ఉండే ఇష్టాయిష్టాల్లోనే ఉంది మొత్తం అంతా. ఇప్పుడు మీకు ఎంతో ఇష్టం కాబట్టే కదండి ఇంత హాల్లో ఇంతమంది క్రిక్కిరిసి కూర్చున్నారు. ఎక్కడ అందరికీ ఏసీ గాలి తిరిగే అవకాశం ఉందా? కాస్త ఉక్కబోస్తుంది కూడా, కానీ ఎందుకు కూర్చోగలుగుతున్నారు? వినాలి అనే ఇష్టం బాగా ఉంది మీకు, అందుకనే కూర్చున్నారు. ఇదే జీవితాలకు అన్వయించుకోండి. మీరు ఇష్టపడితే కష్టం కూడా ఇష్టంగానే ఉంటుంది ఖచ్చితంగా. ఆ ఇష్టపడడంలో ఉందంత. గాలి లేదు, వెలుతురు లేదు, ఏసీ లేదు, ఇవన్నీ అనద్దు. ఇంకా నువ్వు చెయ్యాలనుకుంటే ఏదైనా ఉంటుంది, వంక పెట్టదలుచుకుంటే ఏదైనా ఉంటుంది. వంకలేనమ్మ డొంకట్టుకుని ఏడిచిందట ఓ సామెత్యం తెలుగులో. వంకలే అంటే ఆవిడకి ఏడవాలని ఉంది, ఏడుపు రావట్లా. అందుకని ఇంటి వెనకాల ముళ్ళ డొంక ఉంది, దాన్ని పనిగట్టుకుని కౌగులించుకుని ఒళ్ళంతా గీరుకున్నాక అప్పుడు ఏడుపు మారెట్టిందట. ఇన్ని ఎవడు కౌగులించుకోమన్నాడు ముళ్ళ డొంకనే? ఇదే వంకలేనమ్మ డొంకట్టుకు ఏడిచింది అన్నారు. ఏడవదలుచుకున్న వాళ్ళు ఎలాగోళ్ళ ఏడుస్తారు, అలాగే నవ్వదలుచుకున్న వాళ్ళు ఎలాగోళ్ళ నవ్వుతారు. అంచేత నవ్వు, ఏడుపు, సుఖము, దుఃఖము అన్నీ ప్రపంచంలో లేవు, మన మనస్సులో ఉన్నాయి ఖచ్చితంగా. నువ్వు ఇష్టపడితే ఏదైనా సుఖమే, నీకు ఇష్టం లేకపోతే ఏదైనా దుఃఖమే. ఆ ఇష్టాయిష్టాలు మార్చుకోవడం నీ చేతుల్లో ఉంది, దానికోసమే ఈ ప్రవచనం అంతా. అందుకని ఉద్యద్భాను సహస్రాభ, 1000 మంది సూర్యుల వెలుగు ఉన్నా ఆ కాంతి అలాగే ఉంటుంది, కానీ వేడి మాత్రం చంద్రుడి వేడిలా ఉంటుంది, చల్లగా ఉన్నప్పుడు మనకి ఇబ్బంది ఏముందండి? చతుర్బాహు సమన్విత, మన దేవతలందరికీ 4 బాహువులు ఉంటాయి గమనించండి. వినాయకుడు సహా, కుమారస్వామి సహా, అందరికీ మన విష్ణుమూర్తి సహా, బ్రహ్మదేవుడు సహా, సరస్వతీదేవి సహా, లలితాదేవి సహా 4 బాహువులు ఉంటాయి. దేవతలందరికీ 4 బాహువులు ఎందుకు ఉంటాయంటే, నాయన 4 దిక్కుల నుంచి ఎవ్వరు నిన్ను ఏం చేయడానికి సిద్ధపడినా సరే 4 బాహువులతో నిన్ను కాపాడడానికి సిద్ధంగా ఉన్నాను అని అమ్మవారు మనకు అభయం ఇస్తుంది. అందుకే గుళ్ళోకి వెళ్ళినప్పుడు ఆ 4 బాహువుల్ని చూసి నమస్కారం చేసుకోవాలి. ఆ బాహువులే మనని కాపాడతాయి. భగవంతుడు కాపాడినట్టుగా మనుషులెవ్వరూ మనని కాపాడలేరు. దేవుణ్ణి నమ్మి చెడిపోయినవాడు లేడు, మనిషిని నమ్మి బాగుపడినవాడు కూడా లేడు, అనుమానం ఏం లేదు. అందుకే దేవుణ్ణి నమ్మి చెడిపోయినవాడు లేడు, మనిషిని నమ్మి బాగుపడినవాడు కూడా లేడు. మనుషులు అన్నవాళ్ళు ఈవేళ మనకు అనుకూలంగా ఉంటారు, కాస్త తేడా వచ్చిందంటే వ్యతిరేకం అయిపోతారు. అటువంటి మనుషులు ఎంతకాలం మనకు ఉపయోగపడతారు ఇక్కడ? అందుకని మనుషుల్ని నమ్మినట్టుగా ఉండాలి. మరి నమ్మకపోతే మళ్ళీ గొడవలు అవుతాయి. అబ్బే నీకంటే ఎవరయ్యా అనాలి ఇక్కడ, కానీ మన దారి మనం చూసుకోవాలి అంతే. లేకపోతే వాడు దెబ్బేసేస్తాడు. వాడు సంతోషించడం కోసం ఊరికే ఓ డైలాగ్ వదిలే, బలెవరా మీరు లేకపోతే అసలు ఏంటండి ఇది అన్నా, అంతే. వాడు సంతోషిస్తాడు అంతే. ఆ మత్తులో వాడిని అలా ఉండను, నీ పని నడిపించుకో అంతే.
అంతేగాని నిజంగా నమ్మకు. నమ్మవలసింది ఎవరంటే లలితాదేవి ఒక్కతినే నమ్మాలమ్మా. ఆవిడని నమ్ముకుంటేనే ఏ పనులైనా అవుతాయి. ఆ మహాశక్తి మనను అనుగ్రహించింది అంటే మన శత్రువులు మిత్రులైపోతారండి. ఆశ్చర్యం ఏం లేదమ్మా అందులో. శత్రువులు మిత్రులైపోతారు. ఏం జరుగుతుందో తెలియదు పరిణామం. మనతో మాట్లాడడానికి కూడా ఇష్టపడినవాడు బావా బాగున్నావా అని ఇంటికి వచ్చేస్తాడు. నీ భక్తి కారణం. భక్తి ఉంటే జయించలేనిది లేదు. భక్తి కలిగి ఉండండి చాలు, ఇంకేం అక్కర్లేదు ఇక్కడ. భక్తి ప్రియా భక్తి గమ్యా భక్తి వశ్యా భయాపహ, అదే అక్కడే ఉంది. భక్తి ప్రియా, అమ్మవారికి భక్తి అంటే ఇష్టం. భక్తి గమ్యా, భక్తికి ఆవిడ లొంగుతుంది ఖచ్చితంగా. భక్తి వశ్య, భక్తికి వశ్యం అవుతుంది. భక్తే ఆవిడకి చావుని చేరుకోవడానికి గమ్యం. భక్తి అంత గొప్పదంటే మనకేమి ఇబ్బంది ఏముందండి. అలాగా